హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్కి కనుక మనం చూస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ బీన్ సెటప్ బై ఎపెక్. నిన్నే చెప్పుకున్నాం కదా బ్రిక్స్ అని, ఎపెక్ ఎందుకు వస్తుంది రాదు. సో ఇది తీసేస్తే ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ షాంఘాయ్, అది నిన్న కూడా చెప్పాను క్లాస్లో. ఇక ఈరోజు టాపిక్ మనము న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్రపంచంలో ఏ దేశమైనా కూడా జనాభా పెరుగుతూ ఉంటే దాన్ని 2 రకాలుగా చూస్తుంది. ఒకటి ఆ జనాభా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, 2 ఆ జనాభా వల్ల కలిగేటటువంటి దుష్ప్రయోజనాలు. జనాభా వల్ల కనుక మనకి ప్రయోజనాలు కలిగితే దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అంటాం, జనాభా విభాజ్యత. లేదా దుష్ప్రయోజనాలు కలిగితే దాన్ని డెమోగ్రఫిక్ డిజాస్టర్ అని అంటాం, అంటే జనాభా విపత్తు. ప్రతిసారి కూడా ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్నటువంటి యంగ్ పీపుల్, అంటే మన దగ్గర యువశక్తి చాలా ఎక్కువగా ఉంది, ఈ యువశక్తిని కనుక మనం వాడుకుంటే చాలా తక్కువ కాలంలోనే భారతదేశ జీడిపిని ప్రపంచంలో అతిపెద్ద జీడిపిగా నిలబెట్టడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క యువత లేదా యువశక్తిని మనం జీడిపి సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించేటటువంటి తరుణంలో వాళ్ళకి కనుక నైపుణ్యాభివృద్ధి లేకపోతే ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటటువంటిది జనాభా విపత్తుగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, అది చూద్దాం. సో దీని బ్యాక్గ్రౌండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మనకు సవాళ్ళు ఏమున్నాయి, అలాగే ఏ రంగాల మీద మనం ఫోకస్ చేయాలి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకాల సంక్షేమ పథకాలు లేదా కార్యక్రమాలు చర్యలను తీసుకొస్తుంది. సో ముందుగా మనం న్యూస్లో అసలు ఇది ఎందుకు ఉంది మీరు కనుక చూస్తే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జీడిపి ప్రకారం కనుక చూసుకుంటే నామినల్ జీడిపి 63% భారతదేశంలో ఉన్నటువంటి జనాభా వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్లో ఉన్నారు, అంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్థిక వృద్ధికి, ఎందుకంటే వీళ్ళే పని చేస్తారు కాబట్టి పని వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయం వల్ల డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం వస్తే ఆబ్వియస్గా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు, డిమాండ్ పెరుగుతుంది, దీనివల్ల మళ్ళీ జీడిపి పెరుగుతుంది. దాంతోపాటుగా మధ్యస్థ వయస్సు కనుక చూసుకుంటే కేవలం 28 సంవత్సరాలు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యంగ్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ 63% ఆఫ్ పాపులేషన్ని దాదాపుగా వాళ్ళ తాలూకా వయసుని కనుక మీరు సగటు చేస్తే ఆ సగటు 28కి వస్తుంది. సగటు అని అనకూడదు, దాన్ని మీడియన్ ఏజ్. మీడియన్ మధ్యస్థ వయసుగా తీసుకుంటే 28 ఇయర్స్ వస్తుంది. అంటే మనకున్న వర్క్ ఫోర్స్ అంతా కూడా యూత్ వర్క్ ఫోర్స్. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రిపోర్ట్ ప్రకారం మనకు చెప్పేటటువంటిది ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 55.2% ఉంది. అంటే దాని అర్థం ఏంటి, మొత్తంగా మనకి పని చేయగల వయసు ఉన్నటువంటి వ్యక్తుల్లో 55.2% మంది వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నారు. అయితే మరి మిగతా వాళ్ళు ఏమవుతున్నారు, ఈ మిగతా వాళ్ళకి మనము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అవుతున్నాం. సో కాబట్టి వీళ్ళు స్వయం ఉపాధి ఇంకా రకరకాల విషయాలన్నీ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి కనుక మనం ఉపాధి అవకాశాలు కల్పించకపోతే మన దగ్గర ఉన్నటువంటి యంగ్ వర్క్ ఫోర్స్ అనేది వేస్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే వేస్ట్ అయిందో మనం అనుకున్న మేరకు ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి పని అవకాశాలు లేదా ఉద్యోగ అవకాశాలను మనం కల్పించాలి. సో ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. అయితే దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా విభాజ్యత లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ నుంచి మనకు వస్తుంది. అంటే సాధారణంగా వయోవృద్ధులు ఉంటారు, యంగ్ పీపుల్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలను పక్కకు పెడదాం, వాళ్ళు స్కూల్కి పోయి ఆడుకుంటున్నారు కాబట్టి యూత్ని తీసుకుందాం. ఈ యూత్ని కనుక మనము ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళని ఉద్యోగాల్లో కనుక పెట్టకపోతే ఏమవుతుంది, యూత్ని ఎంప్లాయ్మెంట్ పెట్టకపోతే ఊత్ అవుతుంది. అది సింపుల్గా చెప్పాలంటే అంటే యూత్కి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆలోచనలను పట్టుకోవడం చాలా కష్టం. ఉదాహరణకి శ్రీలంకలో ఏమైంది, వీళ్ళంతా వీళ్ళ ప్రెసిడెంట్ని కొట్టేసి ఆ ప్రెసిడెన్షియల్ భవన్లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ దేశాన్నే చాలా ఇబ్బందికరంగా పెట్టారు. శ్రీలంక కాబట్టి ఎంత ఉంది కాబట్టి సరిపోయింది, భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వీళ్ళని ఎలా ఆపగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మనకి యూత్ని ఎంప్లాయ్మెంట్కి కనుక మనం తీసుకురాకపోతే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వైలెన్స్ కానీ లేదా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ డిస్సెంట్ని కానీ తట్టుకోవడం అనేటటువంటిది భారత్ లాంటి దేశాలకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి యూత్ అంటే యువకులకు ఎప్పుడూ ఉపాధి అవకాశాల కల్పన ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి. అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు.
అయితే మనకి అద్భుతమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ కూడా, మంచి సేవారంగం ఉన్నప్పటికీ కూడా లేబర్ ఇంటెన్సిటీ ఇన్ గ్రోత్ ఈజ్ డిక్రీజింగ్. అంటే ఈ ఉద్యోగ అవకాశాల కల్పనలో మనం వెనకబడుతున్నాం. ముఖ్యంగా ఎన్ష్యూర్ జాబ్ క్రియేషన్ ఫర్ గ్రోయింగ్ యూత్ఫుల్ పాపులేషన్, పెరుగుతున్నటువంటి ఈ యువ జనాభాకు ఉపాధి అవకాశాల కల్పన అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే ఆ జనాభాని మనము అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఆర్థిక వృద్ధి, మనకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేస్తేనే సుస్థిర అభివృద్ధి లేదా సుస్థిర వృద్ధి లేదా సుస్థిరమైనటువంటి వృద్ధి వైపు నడిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది మనకి సాధారణంగా చెప్పేటటువంటి బేసిక్ పాయింట్స్. అయితే దీని ఎకనామికల్ ఇంప్లికేషన్స్ తీసుకుంటే మనకి క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో డిక్లైనింగ్లో ఉంది. అంటే మంచి విషయం అది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆర్థిక వృద్ధిని సంపాదిస్తున్నాం. అయితే క్యాపిటల్ టు లేబర్ అంటే మనం పెట్టేటటువంటి పెట్టుబడికి వచ్చేటటువంటి ఉపాధి అవకాశాలు మాత్రం తగ్గుతున్నాయి. ఇది ఎందుకు? నూతన సాంకేతికతలు వస్తున్నాయి. ఒకప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకోండి, అందులో 4 గుమస్తాలు ఉండేవారు. ఇప్పుడు అవి తీసేసి ఆ 4 ప్లేస్లో మనం కంప్యూటర్ని పెడుతున్నాం. ఈ కంప్యూటర్ అన్ని పనులు చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంకొకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, కృత్రిమ మేధస్సు. అసలు ఎవడూ అక్కర్లేకుండా ఇదే అన్ని పనులు చేసేస్తుంది. సో చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి. సో కాబట్టి మనం పెట్టుబడి పెట్టిన ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఏ సాంకేతికతల్లో మనం డబ్బులు పెట్టాలి, ఏ సాంకేతికతల్లో పెట్టాలంటే ఏ సాంకేతికతలు అయితే మనకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయో వాటిలో పెట్టాలి. అంతేగాని ఏ సాంకేతికతలు అయితే మనకు ఉపాధి అవకాశాలు కల్పించవో అందులో పెట్టద్దని ఎవరు అన్నారు. కానీ ఆ దిశగా వెళ్ళే కన్నా ఉపాధి అవకాశాల కల్పనకు ఉపయోగపడేటటువంటి సాంకేతికతలను కూడా వృద్ధి చేయాలి. అలాగే మనం చూస్తే 45% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ రిమైన్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయ రంగంలోనే 2023-24 సర్వే ప్రకారం 47% జనాభా ఆధారపడి ఉంది. వీళ్ళంతా కూడా వ్యవసాయ రంగంలో నచ్చే చేస్తున్నారా? లేదు. వేరే రంగాలలో ఉపాధి అవకాశాలు దొరక్క కూడా చాలామంది వ్యవసాయ రంగంలో ఉన్నారు. మళ్ళీ మీరు కమెంట్లు పెట్టకండి, మీరు వ్యవసాయ రంగాన్ని కించపరిచారు అదని అనుకుంటే మరి ఒక్కొక్క సూసైడ్ కూడా జరగకూడదు. దేశంలో ఎందుకు ఇన్ని సూసైడ్లు జరుగుతున్నాయి? ఫార్మర్ సూసైడ్స్ బికాజ్ దే ఆర్ లూజింగ్ దేర్ మనీ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. కొంతమంది ఇష్టంతో చేయొచ్చు, కానీ చాలామంది కష్టంతోనే వ్యవసాయం చేస్తున్నారు. సో ఇంత జనాభా వ్యవసాయ రంగంలో ఉండకూడదు ఏ దేశానికి కూడా. అమెరికా లాంటి వ్యవస్థల్లో 2-3% ఉంటుంది జనాభా, కానీ మన దేశంలో 45% ఉంది. అట్లీస్ట్ ఇది ఒక 25-20 తగ్గాలి. సో కాబట్టి ఈ జనాభాని మనము వేరే రంగాలలోకి తీసుకురాగలిగితే, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, వేరే రంగాలను అభివృద్ధి చేసి అందులో ఉపాధి అవకాశాల కల్పన చేయాలి. అలాగే అసంఘటిత రంగము, వ్యవసాయేతర రంగాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 19% వర్క్ ఫోర్స్ ఉంది. వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మనకు కొన్ని అప్కమింగ్ ఇండస్ట్రీస్, ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, వీటన్నిటి వల్ల కూడా మనకి ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి మార్కెట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, కానీ ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. సో కాబట్టి ఇప్పుడు ఇండియా ఆర్థిక వృద్ధి కన్నా కూడా ఉపాధి అవకాశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఉపాధి అవకాశాలు కావాలంటే ఏముండాలి? ఉపాధి కావాలంటే మన దగ్గర నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం లేకుండా ఊరికనే పనిలో పెట్టుకోరు కదా. సో ఇండియా ఫేసెస్ అ స్కిల్ పారాడాక్స్. అయితే మనకి ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సర్ప్లస్ లేబర్ ఉంది. అంటే అనుకున్న దానికన్నా మన దగ్గర పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, కానీ కరెక్ట్ నైపుణ్యంతో పనిచేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు మనకి ఇంజనీర్ కావాలి, మనకి ఎవరున్నారు? ఇంజనీర్ సర్టిఫికెట్ పొందిన వ్యక్తి ఉన్నాడు, కానీ అందులో ఇంజనీర్ లేడు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఫార్మర్ స్కిల్ డెవలప్మెంట్ కనుక మీరు చూసుకుంటే 15-29 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి వ్యక్తుల్ని కనుక మన దేశంలో సర్వే చేస్తే కేవలం అందులో 4.4% మాత్రమే ఫార్మల్ స్కిల్ కలిగి ఉన్నారట. సౌత్ కొరియాలో ఇది 90%కి పైగా ఉంది. అందుకే వాళ్ళ దగ్గర చూడండి పెద్ద పెద్ద కంపెనీలు, కియా ఎంత ఈజీగా మార్కెట్ని కొట్టేసింది. వచ్చి ఏమన్నా అద్భుతమైన కారా? టాటా కన్నా ఏమన్నా గొప్పగుందా? లుక్ బాగుంది అంతే, కానీ ఎలా కొట్టేసింది? బికాజ్ ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎప్పుడైతే ఉందో దాని డిజైన్ పట్ల, దాని మార్కెటింగ్ పట్ల అన్ని రకరకాల విషయాల్లో వాళ్ళు బాగా ఇది చేశారు, మార్కెటింగ్ చేశారు, ఎక్కింది మార్కెట్. సో ఇలా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండాలి. అలాగే మనకు ఒక దైకోతపి ఉంది, ఇబ్బంది ఏంటంటే లేబర్ సర్ప్లస్ ఉన్నారు, అంటే పని చేయగల వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళలో నైపుణ్యం మాత్రం షార్టేజ్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇది ఏ రంగాల్లో ఉంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఉంది. సో ఇందులో దాదాపుగా మనకి ఏం చెప్తున్నారంటే 51% గ్యాప్ ఉందంట. అంటే డిమాండ్ ఏమో 100 మందిని అడుగుతుంటే 49 మంది అవైలబుల్గా ఉన్నారట. అంటే 51% మందికి స్కిల్ లేదని చెప్తున్నారు.
కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, మన దగ్గర ఉన్న వ్యవస్థలతో నైపుణ్య అభివృద్ధి అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. వేగంగా వస్తున్నటువంటి సాంకేతికతల్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఈ సాంకేతికతలతో మనం ఉపాధి అవకాశాల కల్పన వైపు ప్రయాణించాలి. అప్పుడు మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి ఈ యువ జనాభాను మనము ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి వాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే సేమ్ చాలా దేశాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి మనకు కూడా ఎదురవుతాయి. సో కాబట్టి మనం ఇప్పుడు ఏ రంగాల మీద పెట్టాలంటే, ఏ రంగాలకైతే సంభావ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయో, ఏ రంగాల్లో అయితే ఎక్కువగా ఉపాధి అవకాశాలు కలిగేటటువంటి అవకాశం ఉందో ఆ పరిశ్రమల మీద ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా తయారీ రంగం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అందులో బొమ్మల తయారీ, అపెరల్స్, అలాగే పర్యాటక రంగము, అలాగే లాజిస్టిక్ సెక్టర్, వీటి మీద. దాంతోపాటుగా ఎంఎస్ఎంఈస్, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు, ఇవి పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి మంచి విషయం ఉన్నటువంటి కంపెనీ. సో ఈ ఎంఎస్ఎంఈస్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే భారతదేశంలో జరిగేటటువంటి చాలా అద్భుతమైన ఎక్స్పోర్ట్స్, దాదాపుగా 50% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈస్ నుంచే జరుగుతాయి. సో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మనం అభివృద్ధి చేయాలి. సో ఇవన్నీ కూడా మన సెక్టార్స్గా చెప్పచ్చు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏ స్కీమ్స్ తీసుకొచ్చిందంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫౌండేషనల్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ అంటే నైపుణ్యాభివృద్ధి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. అలాగే కొత్తగా లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్తో తయారీ రంగాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. దాంతోపాటుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారాత్మక వాతావరణాన్ని సృష్టిస్తూ వ్యాపారవేత్తలు అధికంగా భారతదేశంలో వ్యాపారం చేసేటట్టుగా మన వాళ్ళు ఆ రకమైన విధానాలను కూడా తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయని అనుకుందాం. లెట్స్ సీ. మోడీ గారికి చెప్పినట్టు, లేదా ఇతర రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నట్టు, ముఖ్యంగా బీజేపీ పార్టీ చెప్తున్నట్టు, 100 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి వికసిత్ భారత్ అయిపోవాలి. మనం అందరం చూడాలి. సో దీనికి సంబంధించి 2019లో ఒక ప్రశ్న ఇచ్చాడు. ఈ ఆన్సర్ని నేను పక్క తప్పుకుంటాను. దీన్ని క్లియర్గా చదివి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. అలాగే డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అండ్ పాయింట్ ఇట్ అవుట్ ద మెజర్స్ టు అచీవ్ ద ఇండియా ఇన్ డీటెయిల్. అంటే పాపులేషన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాని లక్ష్యాలు ఏంటి, ఇది సాధించడానికి భారతదేశం ఏం చేస్తోంది. సో వీటికి సంబంధించి మీ సమాధానాన్ని కూడా 200 పదాల్లో రాయండి. ఎదురు మెయిన్స్ ఉంది కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుంది. సో అది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.